నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। రైతు సోదరులు రైతు భరోసా కేంద్రాలందు పంట నమోదు చేయించుకోవాలి। తెనాలి వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి। ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవడం జరుగుతున్న తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బి శేషన్న। విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన ఏపీసీపీ డీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ జయభారతరావు। ఫిబ్రవరి 8వ తేదీన తెనాలి మండలంలో జరిగే పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి। తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెనాలి పట్టణ పరిశుభ్రత కార్యక్రమంలో తెనాలి పుర ప్రజలందరూ భాగస్వాములై తమదైన తోడ్పాటును అందించాలని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్లు పిలుపునిచ్చారు। వార్డు పర్యటనలో భాగంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మంగళవారం స్థానిక ఎడ్డలింగయ్య కాలనీలోని 32వ వార్డులో మున్సిపల్ కమిషనర్ శేషన్నతో కలిసి పర్యటించారు। మురుక్కాలులోని సిల్టును తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు। ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ మురుక్కాలువలో వ్యర్థాలు వేయటం వల్ల నీటిపారుదల నిలిచిపోయి సిల్టు పెరిగిపోతుందని అన్నారు। వ్యాపారస్తులు ప్రజలు వ్యర్థాలను ప్లాస్టిక్ వస్తువులను మురుక్కాలువలో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని అన్నారు। ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు। తెనాలి పురపాలక సంఘ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు। తెనాలి పురపాలక సంఘ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ డ్రైన్లో మురుగునీరు పారుదల సాఫీగా అయ్యేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు। పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు। కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, నాయకులు, తాడిపోయిన రమేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, గ్రీనరీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। అక్కడున్న బార్ అండ్ రెస్టారెంట్లు, అక్కడున్న హోటల్ వ్యర్థాలు మొత్తం అది కమర్షియల్ ఏరియా నుంచి 34 కమర్షియల్ ఏరియా నుంచి 33 రెసిడెన్షియల్ ఏరియాలకి రావడం జరుగుతుంది। వచ్చిన తర్వాత మాకు ఎడ్లలింగయ్య కాలనీ 32వ వార్డు గేటు దగ్గర ఈ ట్రాక్ కింద నుంచి తూము ఉంది। ఆ తూమేమో డ్రైన్ ఏమో మాది చాలా పెద్దది। ఈ రైల్వే ట్రాక్ కింద తూము వచ్చేసి 3 అడుగుల తూము। అదే కాకుండా ఎట్టగొట్టప్పుడు కర్రలు పెట్టు ఎట్టగొట్టే శానిటేషన్ సిబ్బందితో కొద్దిగా ఇబ్బందులు పడి మళ్ళీ వాటర్ వెళ్ళేటట్టు మేము కొద్దిగా పనిచేసేవాళ్ళు మా వాళ్ళు సిబ్బంది। ఇప్పుడేమో దాని యువతల 3వ ట్రాక్కి ఒక పెద్ద కలవట్టు కట్టడం జరిగింది। ఈ కలవట్టు కట్టడం వల్ల అక్కడ మొత్తం జామ్ అయిపోయి ఆ 3 అడుగుల తుమ్ము కూడా లోన జామ్ అయిపోయింది। ఇప్పుడు మా వార్డులో నీళ్లు వెళ్తాం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి మేము గౌరవ చైర్పర్సన్ రాధిక రమేష్ గారు ప్రజలకు మంచిగా సివిక్ కమ్యూనిటీస్ అందించాలనేదే చైర్పర్సన్ గారు మాకు లక్ష్యం। ఈ దిశగా ప్రజలందరికీ కూడా చక్కటి సౌకర్యాలు అందించేటువంటి విషయంలో ముందు ఉంటాం। ఏదన్నా కానీ ఇష్యూస్ ఉంటే కనుక మా దృష్టికి వస్తే కనుక అవన్నీ కూడా సాధ్యమైనంత త్వరగా రూల్స్ ప్రకారం ఎంతవరకు అనుమతిస్తే రూల్స్ అంతవరకు చేయడానికి ఉన్నాం। ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి గమనించండి, వాటర్ను జాగ్రత్తగా వాడండి। ఎందుకంటే తెనాలి పట్టణంలో ఉంటే కనుక సఫిషియెంట్ వాటరు, బట్ కొంత దాన్ని అవసరం ఎంతనో అంతవరకు వాడుకుంటే బాగుంటుంది। ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఒక తొందరలోనే దీని పరిష్కారం చూపిస్తానని మన కమిషనర్ గారు మాట ఇచ్చారు। అందులో ఈ రైల్వే ట్రాక్ నుంచి పైప్ ఉంటానా, అది స్కిల్ట్తో ఓడిపోతానా, ఈ వాటర్ డ్రైన్స్ సమస్య అనేది వాటిలో ఎక్కువగా ఉంది కాబట్టి తొందరలోనే పరిష్కరిస్తామని చెప్పాము। అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ కాలువలో వ్యర్థాలు అనేది కవర్లు కానివ్వండి, బాటిల్స్ కానివ్వండి, ఇలా సీసాలు ఇలాంటివి వేయటానికి కూడా సగం పూడిక అనేది లేకుండా పోతుంది। అలా వేయకుండా ప్రజలు చుట్టుపక్కల ప్రదేశాలని పరిశుభ్రంగా ఉంచుకుంటారని తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని రైతులందరూ రైతు భరోసా కేంద్రాల యందు పంట నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ తెనాలి ఏడీఏ ఉషారాణి సూచించారు।
వ్యవసాయ శాఖ తెనాలి ఏడీఏ ఉషారాణి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రెండో పంటగా సాగు చేస్తున్న జొన్న మొక్కజొన్న రైతులు పంట సాగు విషయంలో మరింత శ్రద్ధ కనపరచాలని అన్నారు. కత్తెర పురుగు సమస్య తలెత్తకుండా రైతు సోదరులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంట నమోదులో భాగంగా రైతులు రైతు భరోసా కేంద్రాల్లో పంట నమోదు చేసుకుని తగిన లబ్ధి పొందాలని ఏడీఏ ఉషారాణి సూచించారు. ఈ టైంలో అంటే 40-45 రోజులు దాటిన ముదురు పంటల్లో మొట్టమొదటిగా ఎవరు ఇంతవరకు స్ప్రేయింగ్కి వెళ్ళకపోతే క్లోరిపైరిఫాస్ 500 ml మనం ఎకరానికి వాడుకోవచ్చు. అలాగే ఒకవేళ క్లోరిపైరిఫాస్ మనము కంట్రోల్ కావట్లేదు అనేది గమనించినట్లయితే ఖచ్చితంగా పనిచేస్తుంది. ముందే మనం హై మాలిక్యూల్స్కి వెళ్ళకూడదు. ఆ తర్వాత కొరాజిన్ 60 ml ఎకరానికి వాడుకోవాలి. లేదా మరి చాలామంది ట్రేసరు మరి ఇవన్నీ కూడా కొడుతున్నారు. రకరకాల కెమికల్స్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. యాంపిల్గో ఉంది, చాలా కెమికల్స్ ఉన్నాయి. కానీ రైతులు ఒక కెమికలే కాదు 2-3 కొడుతున్నట్లుగా మా దృష్టికి తీసుకొచ్చారు. మేము పంట పొలాలని పరిశీలిస్తూ ఉన్నప్పుడు కానీ సరిగా పని చేయలేదు అని అంటున్నారు. కానీ ఇక్కడ మరి కెమికల్ పనిచేయకపోవటం కాదు, కానీ మనము కెమికల్ని స్ప్రే చేసే విధానం కొంత మార్పు చేసుకోవాలి. ఒకసారి పురుగు మొవ్వలోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా బ్యాటరీ స్ప్రేయర్ తోటి నాజిల్ తీసి మొవ్వలకు చూపించుకుంటూ వెళ్ళినట్లయితే మొవ్వ లోపలికి మందు వెళ్తుంది. ఖచ్చితంగా పురుగు కంట్రోల్ అవుతుంది. 16,000 ఎకరాలకు గాను 7,500 ఎకరాలు ఇప్పటివరకు ఈ క్రాప్ ద్వారా పంట నమోదు చేసుకోవటం జరిగింది. అలాగే దుగ్గిరాల్లో 19,000 ఎకరాలకు గాను దగ్గరగా 10,000 ఎకరాల్లో ఈ పంట నమోదు కార్యక్రమం కంప్లీట్ అయింది. అట్లాగే 15,000 ఎకరాల్లో కొల్లిపరలో 7,500 ఎకరాల దాకా పంట నమోదు అనేది చేయటం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి మీ ఆర్బీకేలకు వెళ్ళి మీ పంట నమోదుని సరి అయినటువంటి పంట అలాగే విస్తీర్ణాన్ని నమోదు చేయించుకున్నట్లయితే మరి ఈ సెకండ్ క్రాప్ కూడా మనకి ఎంతో కొంత ఒక ధైర్యం అనేది ఉంటుంది. కాబట్టి నేషనల్ డీవార్మింగ్ డేని పురస్కరించుకొని ఈ నెల 9వ తేదీన తెనాలి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని చిన్నారులందరికీ నురుపురుగుల మందులు వేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెనాలి ఐసిడిఎస్ అధికారిని సునీత తెలియజేశారు. ఐసిడిఎస్ తెనాలి అధికారి సునీత మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెనాలి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని తెనాలి టౌన్ మండలం కొల్లిపర మండలంలోని 200 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో నురుపురుగుల మందులను పిల్లలకు వేయటం జరుగుతుందని అన్నారు. సంవత్సరంలోపు వయసు గల పిల్లలకు మందును వేయరాదని ఆమె సూచించారు. అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్సు, సిబ్బంది అందరి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాలని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కళ్ళకు కూడాను ఈ ట్యాబ్లెట్స్ అనేవి హెల్త్ డిపార్ట్మెంట్ వారి నుంచి ఇస్తారు. ఈ ట్యాబ్లెట్స్ ఏంటంటే గర్భవతులు కానీ బాలింతలు కానీ సంవత్సరం లోపు ఉన్నటువంటి పిల్లలకి ఇది వేయకూడదు. మిగిలిన అందరికి కూడానంటే మన అంగన్వాడీ పరిధిలో ఉండేటువంటి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు ఇంట్లోకి వెళ్ళి అదేవిధంగా 3 నుంచి 6 సంవత్సరాల వరకు మన అంగన్వాడీలో ఉన్నటువంటి పిల్లలకి ఈ ట్యాబ్లెట్స్ అనేది ఇస్తారు. ఆశా కానీ ఏఎన్ఎం కానీ తప్పనిసరిగా దగ్గరుండి ట్యాబ్లెట్స్ అనేవి వేస్తారు. అందువల్ల ఎవరైతే అర్హులు ఉన్నారో అందరూ కూడా పిల్లలకు అందరూ కూడాను ఈ ట్యాబ్లెట్స్ అనేవి అందుకునేలాగా చూడాలి ప్రతి ఒక్కరూ కూడాను. ఇదే విధంగా ఈ ట్యాబ్లెట్స్ వేసుకునే ముందే ఏంటంటే ఆ ట్యాబ్లెట్ అనేది నోట్లో అతుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నీరు అనేది మంచినీరు, తాగే నీరు దగ్గర ఉంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్ర పోటీల్లో భాగంగా జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో తెనాలి మండలానికి చెందిన వాలీబాల్ జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం హర్షణీయమని తెనాలి ఎంపీడీఓ శిల్ప అన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి అందుకున్న వాలీబాల్ టీం సభ్యులకు మంగళవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీడీఓ శిల్ప మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పలు క్రీడల్లో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చిన్నారులను యువతను ప్రోత్సహించడం జరిగిందని అన్నారు. జిల్లా స్థాయి క్రీడలో రాణించిన వారికి ఈ నెల 9వ తేదీన వైజాగ్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపరచాలని అన్నారు. జిల్లా స్థాయి పోటీలో రాణించిన క్రీడాకారులను ఎంపీడీఓ శిల్ప ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా స్థాయిలో మనకి 3 టీంలు గెలుపొందడం జరిగిందండి. వాటిలో పురుషులు వాలీబాల్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ వచ్చింది జిల్లా స్థాయిలో. సో ఈ వాలీబాల్ టీం అనేది మనకి స్టేట్ లెవెల్లో జరిగే 9వ తారీఖున స్టేట్ లెవెల్లో వైజాగ్లో జరగబోయే గేమ్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే 2వ ప్లేస్లో మనకి ఉమెన్ క్రికెట్ గెలుపొందడం జరిగింది. అలాగే 3వ ప్లేస్లో
ఉమెన్ బ్యాడ్మింటన్ గెలుపొందడం జరిగింది. వీళ్ళందరికీ కూడా జిల్లా స్థాయిలో గెలుపొందారండి. అలాగే స్టేట్ లెవెల్లో జరగబోయే కార్యక్రమానికి మన వాలీబాల్ టీం ఖచ్చితంగా కప్ తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ ఆ టీం అందరినీ కూడా అభినందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 8వ తేదీన తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో పర్యటించి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తానవలి తెలిపారు. పీసీసీ ప్రెసిడెంట్ షేక్ మస్తానవలి మంగళవారం తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో పర్యటించి రచ్చబండ కార్యక్రమం జరిగే సభాస్థలిని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆయన కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో ప్రజలు, పార్టీ శ్రేణులు విశేష సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగశెట్టి ఈశ్వరరావు, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు దారా రామకృష్ణ, నాయకులు మల్లవర ప్రసాదులు షర్మిల కార్యక్రమం వివరాలను వివరించారు. కార్యక్రమంలో నాయకులు వై సుధీర్, బందెల జాన్సన్, షేక్ జానీ, కొలకలూరు కేసరి, కొలకలూరు యెహోషువా తదితరులు పాల్గొన్నారు. కొలకలూరు గ్రామానికి రచ్చబండ కార్యక్రమం షర్మిల మేడం గారితో నిర్వహిస్తున్నారు. దాని సందర్భంగా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు మస్తానవలి గారు, జిల్లా నాయకులు ఈశ్వరరావు గారు ఇచ్చేశారు. అదేవిధంగా రచ్చబండ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా రైతులు మధ్య వర్షాభావం వల్ల అనేక రకాలుగా పంట నష్టపోయి ఇప్పుడు పండిన పంట కూడా సరైన గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడాయి ఈ రాష్ట్రంలో. వారి కోసం మేము పోరాడుతామని చెప్పని షర్మిల గారు అన్ని సమస్యలని కూలంకషంగా రచ్చబండ గారు తెలుసుకొని తద్వారా మరి పోరాటం జరుపుతున్నారు. ఆ పోరాటంలో భాగంగా మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లాలో తెనాలి డివిజన్లో తెనాలి కాన్స్టిట్యున్సీలో కొలకూరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రచ్చబండ కార్యక్రమాన్ని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన కార్యక్రమాన్ని ప్రజలతో ఉన్నటువంటి మనం ప్రజలకి ఇంకా దగ్గర ఎలా అవ్వాలి అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు రచించి ఆ కార్యక్రమానికి నాంది పలికారు. ప్రజలతో మమేకమయ్యి వారికి ఉన్న సమస్యలు, మనం చేసిన పనులు ఎంతవరకు వెళ్తున్నాయి ప్రజల దగ్గరికి, ప్రభుత్వం పథకాలన్నీ ఎంతవరకు వెళ్తున్నాయి అని చెప్పని తెలుసుకోవడంలో భాగంగా ప్రజలతో మమేకమయ్యి విద్యార్థులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ వీళ్ళందరూ కూడా సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలను ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం ప్రజలతోటి ముఖాముఖి కార్యక్రమం చేసుకునే కార్యక్రమే రచ్చబండ. అది మా తెనాలి నియోజకవర్గంలో కొలకలూరు గ్రామంలో ఏర్పాటు చేయడం అనేది ముందుగా కాంగ్రెస్ పార్టీ వాదులుగా మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మన కొలకలూరు నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవాలనేటటువంటి అనుకోవటం గుంటూరు జిల్లా వాసిగా మాకు చాలా ఆనందకరమైన విషయం. ఏదేమైనా తెనాలి నుంచి ఆనాడు పోటీ చేసినటువంటి డాక్టర్ గారు చందు సాంబశివుడు గారు కానివ్వండి, మరి ముఖ్యంగా ఈ గ్రామంలో మరి నిరంతరం కాంగ్రెస్ ఆలోచనతో ముందుకు నడిచేటటువంటి ప్రసాద్ గారు, ఇంకా వారితో పాటు వారి యొక్క మిత్రులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ముఖ్యంగా రైతు కూలీలు, వ్యవసాయ రంగానికి సంబంధించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందో, లేదా ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా, రైతాంగం మరి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని రచ్చబండ ద్వారాగా మరి ఇందిరమ్మ ఇళ్ళు గతంలో 38 లక్షల ఇళ్ళు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇచ్చినటువంటి చరిత్ర. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి విచారణ పారదర్శకంగా జరగాలని, నివేదికను త్వరితగతిన రైతులకు అందజేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పశు రైతు సంఘం నాయకులు తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద విచారణ పారదర్శకంగా జరగాలని, నివేదికను త్వరితంగా రైతులకు తెలియచేయాలని కోరుతూ మంగళవారం ఆంధ్రప్రదేశ్ పశు రైతుల సంఘం సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. రైతులతో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ నివేదిక తయారు చేయడానికి కొంత సమయం పడుతుందని, త్వరితగతిన నివేదిక ఇవ్వాలని మార్కెట్ శాఖ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిపారు. కోల్డ్ స్టోరేజ్కి సంబంధించిన రికార్డులు కూడా సీజ్ చేసినట్లు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వానికి నివేదించి న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. క్వింటాల్ పశువుకు 11,000 రూపాయలతో పాటు పూర్తి ఇన్సూరెన్స్ ఇవ్వాలని, కోల్డ్ స్టోరేజీ అద్దెలు, బ్యాంకు రుణాలు రద్దు చేయాలని పశు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్నా శివశంకర్రావు, వేములపల్లి వెంకట్రామయ్యలు కోరారు. కార్యక్రమంలో పశు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివసాంబరెడ్డి, కాజా వెంకటేశ్వరరావు, టి రమాదేవి, భీమవరపు శేషిరెడ్డి, చంద్రశేఖరరావు, బి సురేష్, ఎన్ నరేంద్ర, ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 1,20,000 క్వింటాల పసుపు దగ్ధమైంది. ఈ దగ్ధమైన పసుపు సంబంధించిన రైతులు తమ ఆవేదన వెలిబుచ్చడానికి ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కలవటం జరిగింది. ఈ యొక్క నివేదిక ఇంతవరకు రాకపోవటం, నివేదిక పారదర్శకంగా ఉండాలని, రైతాంగానికి ప్రస్తుత మార్కెట్ రేటుని ఇవ్వాలని కోరుతూ ఒక వినతి పత్రం ఇవ్వటం జరిగింది.
ఆ రోజు ఇన్సూరెన్స్ సుమారుగా 5,000 రూపాయలు చేశారని చెప్పేసి అధికార వర్గాలు చెప్తా ఉన్న పరిస్థితులలో ఈరోజు మార్కెట్ రేటు 11,000 చిల్లర ఉన్నది. అందుకనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘటనలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నది ఏంటంటే ఈరోజు ఏదైతే మార్కెట్ ఉన్నదో ఆ మార్కెట్ రేటు ప్రకారము ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా కోల్డ్ స్టోరేజ్ యజమానే బాధ్యత వహించి ప్రతి క్వింటాకి 11,000 రూపాయలు ఆయా రైతులకు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఇవాళ సబ్ కలెక్టర్ని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్సూరెన్స్ రకరకాలుగా చెబుతున్నారు, మొత్తానికి చేశారని చెబుతున్నారు, లేదు బిల్డింగ్ అది కలిపి కొంత చేశారని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ రోజున రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ రైతులు గ్రామాల వారికి అక్కడక్కడ ఉంటుందో రైతుల్లో తగని ఎవరు సైతం సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేక ఇంతవరకు ఏ సమాచారం లేదు. దాదాపు 25 రోజులు జరుగుతున్నా కూడా ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. ఆ సమాచారం ఇవ్వాలని, అట్లాగే రైతుల లిస్టులు బహిర్గతం చేయాలని, ఇన్సూరెన్స్ ఏ కంపెనీతో ఇన్సూరెన్స్ చేస్తున్నారు అనేది కూడా రైతాంగాన్ని తెలియజేయాలనేది కోరుతున్నాం. అట్లాగే మొన్న మేము ఈ ఎంక్వైరీ కమిషన్ వచ్చి వెళ్ళిన తర్వాత 3వ తేదీ నుంచి మొదలుపెట్టి రైతుల దగ్గర నుంచి బాండ్లు అట్లాగే ఆధార మన దగ్గర అయినా ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకుంటున్నారు. ఈ డాక్యుమెంట్లు తీసుకునే క్రమంలో రకరకాల డిమాండ్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా రైతుల దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నారు, కానీ అధికారికంగా వాళ్ళు ఏ సమాచారం రైతులు తెలియజేయట్లేదు. అసలు మొత్తం బ్యాగులకి ఇన్సూరెన్స్ కట్టారా లేదా, కడితే ఎంత కట్టారు, ఏ కంపెనీలకు కట్టారు, ఇన్సూరెన్స్ కంపెనీలకి ఏ బ్యాంకుల ద్వారా చేశారనేది కూడా బహిర్గతం చేయాలని చెప్పి కోరుతున్నాము. రైతుల దగ్గర సమాచారం అయితే తీసుకుంటున్నారు తప్పితే దానికి సంబంధించిన సమాచారం ఏది కూడా బహిర్గతం చేయట్లేదు. ఎప్పుడైతే ఈ కాలయాపన జరుగుతుందో రైతుల్లో పెద్ద ఎత్తున ఆందోళన, కంటి మీద నిధులు లేకుండా తను పండించిన పంటంతా కూడా రేటు వచ్చిద్దని చెప్పి ఆశతో దాంట్లో స్టాక్ పెట్టుకున్నారు. అదేవిధంగా ఆశించిన రేటు అయితే వచ్చింది, కానీ మా కళ్ళ ముందు పశువు కనబడకుండా అగ్నిహాగిత అయిపోయింది. చాలా పెద్ద ఎత్తున ఆందోళన ఈ రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతున్నారు. వెంటనే ప్రభుత్వం కూడా దీని మీద బాధ్యత తీసుకొని ఆ కోల్డ్ స్టోరేజీలో వచ్చే ఇన్సూరెన్సే కాకుండా రాష్ట్ర విపత్తుల కమిటీ నుంచి కూడా ఈరోజు ఉన్న రేటు ప్రకారం క్వింటాల్కి 11,000 రూపాయలు ఈరోజు రేటు ఉంది. దాని ప్రకారం రైతులకు చెల్లించాలని చెప్పి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ అధికారులకు ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తెలుగు యువత నాయకులు కాసనేని జశ్వంత్ ఆధ్వర్యంలో దుగ్గ్యాల మండలం రేవేంద్రపౌడ్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం ప్రారంభించారు. దుగ్గ్యాల మండలం రేవేంద్రపౌడ్ సెంటర్ వద్ద మంగళవారం అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సారథ్యంలో తెలుగు యువత నాయకులు కాసనేని జశ్వంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా నారా భువనేశ్వరి హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన భువనేశ్వరికి నియోజకవర్గ మండల స్థాయి నాయకులు పుష్పగుచ్చాన్ని అందించి ఘన స్వాగతం పలికారు. తదుపరి రిబ్బన్ కట్ చేసి అన్నా క్యాంటీన్ ప్రారంభించి వడ్డన చేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగిందని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండేందుకు, పేదవారి ఆకలి తీర్చేందుకు భోజనాన్ని 5 రూపాయలకి అందించాలని అన్నారు. 2019లో 368 క్యాంటీన్లు ప్రారంభించబడ్డాయని, ప్రతిరోజు ప్రతి క్యాంటీన్ వద్ద 1000 మంది వరకు భోజనం చేసేవారని అన్నారు. అన్నదానం మహాదానమని పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా క్యాంటీన్ ఏర్పాటు చేశారని అన్నారు. నేటి ప్రభుత్వం 2019లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను కొల్లగొట్టారని అన్నారు. ప్రజల సహకారంతో ప్రస్తుతం 140 క్యాంటీన్లు నడిపిస్తున్నామని అన్నారు. ఒక్క ఏడాదిలోనే 7,25,00,000 మంది అన్నా క్యాంటీన్ ద్వారా భోజన సదుపాయం కల్పించడం జరిగిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరిగి మళ్లీ అన్నా క్యాంటీన్లు యథావిధిగా ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఇటువంటి క్యాంటీన్లు ఏర్పాటు చేసిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యురాలు పంచుమర్తి అనురాధ, తెలుగుదేశం పార్టీ నాయకులు నందయ్య, అబద్దయ్య, పోతినేని శ్రీనివాసరావు, కేశమనేని శ్రీఅనిత, వాసిరెడ్డి శ్రీనివాస్, కొప్పుల మధుబాబు, ఆరుద్ర భూలక్ష్మి, అన్నాబత్తుని జయలక్ష్మి, మంచికలపూడి వైష్ణవి, యాళ్ల జయలక్ష్మి, పుతంబాక సాయికృష్ణ, పాడిబండ్ల కృష్ణప్రసాద్, కొరటాల సురేష్, ఎడ్ల సాంబశివరావు, ఇంటూరు శ్రీనివాసరావు, కొరగంటి మల్లేశ్వరరావు, మొండితోక కోటయ్య, ఇజ్జిగాని శంకర్, పఠాన్ మస్తాన్, ఇజ్జిగాని వీరశంకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు 2018లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఇది అందరికీ అందుబాటులో ఉండాలని 5 రూపాయలకే ఒక భోజనం అని ఆయన స్టార్ట్ చేశారు. ఒక్క సంవత్సరంలోనే అంటే 2019లోగా 368 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఒక్కొక్క క్యాంటీన్లో రోజు 1000 మంది భోంచేసేవారు నాకు తెలిసి. అంటే లెక్కేస్తే దగ్గర 2,25,000 మంది
భోంచేసేవారు. మీ అందరికీ తెలుసు, అన్నదానం మహాదానం. అదే ఆయన మనసులో పెట్టుకుని నందమూరి తారక రామారావు గారు గుర్తింపు మీద అన్నా క్యాంటీన్ ఆయన మొదలుపెట్టారు. అట్లాంటిది 2019లో వేరే ప్రభుత్వం, ఇప్పుడుండే ప్రభుత్వం వచ్చి అన్నీ వాళ్ళు కొల్లగొట్టారు అన్నా క్యాంటీన్లన్నీ. అయినా కూడా ఇప్పుడు 140 క్యాంటీన్లు నడుస్తున్నాయి. అది టీడీపీ వాళ్ళు కావచ్చు, బయట ప్రజలు స్వచ్ఛతంగా వచ్చి వాళ్ళు స్పాన్సర్ చేసుకుని అన్నా క్యాంటీన్ ప్రజలకి భోజనం పెడుతున్నారు. ఆ దాతలందరికీ నా కృతజ్ఞతలు. ఆ ఒక్క సంవత్సరంలో 7,7.25 మంది భోంచేశారు. అది ఉండుంటే ప్రజలకి చాలా అందుబాటులో ఉండేది. నేను కోరేది ఏంటంటే, తప్పకుండా నేను చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఇది ప్రారంభిస్తారు. మంగళగిరిలో లోకేష్ గారు కానీ, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మొదలు పెడితే అది కూడా ఆపారు. కానీ ఎవ్వరూ వెనక అడుగు వేయలేదు. వాళ్ళే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం సింపథైజర్స్ కానీ ఎవరు వెనక అడుగు వేయలేదు. అందరూ ధైర్యం చేసి ఈ అన్నా క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు. అది మా తెలుగుదేశం బిడ్డల గొప్పతనం. మరొకసారి దాతలందరికీ నా నమస్కారాలు. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో 18వ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణోత్సవ కార్యక్రమం తెనాలి చంద్రవూరు పార్క్ సమీపంలోని సంఘ అధ్యక్షుడు పరిస వెంకటేశ్వర స్వగృహం నందు మంగళవారం జరిగింది. ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ బి జయభారతరావు ముఖ్య అతిథిగా పాల్గొని డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం జయభారతరావు మాట్లాడుతూ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం సంతోషకరమని అన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు విద్యుత్ శాఖ సంస్థలు తోడ్పడుతున్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగదారులకు సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పరిస వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ బీసీ ఉద్యోగుల అభ్యున్నతికై సంఘం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. తొలుత పరిస వెంకటేశ్వరరావు జన్మదినోత్సవం పురస్కరించుకొని సంఘ నేతలు ఆయన చేత పుట్టినరోజు కేకును కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వి అనురాధ, వర్కింగ్ ప్రెసిడెంట్ వి గుణవంతుడు, వైస్ ప్రెసిడెంట్ ఎన్వి నరసింహారావు, నాయకులు సుబ్బయ్య, చంద్రమౌళి, ఏపీసీపీడీసీఎల్ ప్రెసిడెంట్ అక్కల సత్యనారాయణ, సెక్రటరీ ఎన్ చెనకేశ్వరరావు, పివి రామరాజు, పలువురు నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీగా చేసినప్పటి నుంచి కూడా ఈ యొక్క అసోసియేషన్స్తో నాకు అవినాభావ సంబంధం ఉంది. మరి వాళ్ళతో ఇప్పుడు కూడా మరి వాళ్ళు మా దగ్గరికి వచ్చి సామరస్యంగా వారి యొక్క పనులన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉండేవారు. ఆర్గనైజేషన్కి చెప్పేది ఏంటంటే, మరి కంపెనీ ఇంకా పూర్తిగా స్టెబిలైజ్ కాలేదు. మరి స్టెబిలైజ్ చేస్తున్నాము. మరి దానికి మీరు సహకరించాలి. మీ యొక్క వృత్తుల్లో, మీ యొక్క ఉద్యోగ బాధ్యతల్లో కర్తవ్యాన్ని నెరవేర్చి కంపెనీని ముందుగా పైకి తీసుకురావాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఒక 70 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తే దాంట్లో 7 కంపెనీస్కి A1 గ్రేడ్ ఇచ్చింది. కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్, కన్జ్యూమర్కి సర్వీస్ అందించే దాంట్లో మరి మన యొక్క కంపెనీకి మన 3 కంపెనీలకు కూడా ఆ యొక్క A1 గ్రేడు ఇచ్చారు. దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాము. సార్ చెప్పారు, బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగస్తులే కాకోకుండా అన్ని రకాలుగా అందరూ సహకరిస్తా 100% కలెక్షన్లు తీసుకొస్తా కంపెనీలకి అట్లాగే ట్రాన్స్కోకి మంచి పేరు ఇచ్చే విధంగా టోటల్గా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు కష్టపడితేనే ఈ ఉన్నత శిఖరాలను అందుకోగలుగుతున్నామని చెప్పి ప్రతి ఒక్కరికి ఈఆర్ఓ స్టాఫ్తో సహా మరి ఒక్కసారి ఈ సందర్భంగా మనకు అవార్డులు ఇచ్చిన సందర్భంగా ఒకసారి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని ఎన్నికల అధికారి వసంతరాయుడు అధికారులకు సూచించారు. మంగళవారం వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో మీటింగ్ హాల్లో సెక్టార్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి వసంతరాయుడు మీడియాతో మాట్లాడుతూ సెక్టార్ అధికారులు తమకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని తరువుగా ఉండాలని సూచించారు. పోలీస్ సిబ్బంది సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించాలని అన్నారు. ఎటువంటి అవరోధాలు తలెత్తకుండా ఎన్నికలు సజావుగా జరిపించే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు, సెక్టార్ అధికారులకు పలు అంశాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వేమూరు, చుండూరు సిఐలు రామకృష్ణ, శ్రీనివాసులు, 5 మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎస్ఐలు, సెక్టార్ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం దుగ్గ్యాల మండలంలో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో మనస్తాపానికి గురై మృతి చెందిన కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం దుగ్గ్యాల మండలంలో పర్యటించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో మనస్తాపంతో మృతి చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట కుటుంబ సభ్యులను పరామర్శించారు. దుగ్గ్యాల గ్రామానికి చెందిన కన్నిగట్టి మోహన్ రావు కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి తదుపరి 3 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా మండలంలోని శృంగారపురం గ్రామానికి వెళ్లి గ్రామానికి చెందిన శృంగారపాటి శౌరి మృతి చెందడంతో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు పంచుమర్తి అనురాధ, మండల పార్టీ అధ్యక్షురాలు కేశనేని శ్రీయనిత, పార్టీ నాయకులు గుడూరు వెంకట్రావు, వల్లూరి నరసింహారావు, గద్దే వాసు, మోవా చంద్రం, పెందుర్తి రవికాంత్, పెందుర్తి మాధురి, యాల జయలక్ష్మి, యలవర్తి అంకమరావు, మోతుకూరి ఆంజనేయులు, గూడూరు సునీల్, ఓసూరి శ్రీనివాసరావు, కనపాల రమేష్, షేక్ బాషా, తోటకూర సీతారామయ్య, బుస్సా నాగరాజు, నర్రా శ్రీనివాసరావు, పసుపురెడ్డి వరదరాజులు, నాయుడు బాబురావు, నోకతోటి రవి, నక్కా చిరంజీవి, ఎద్దు ప్రసాద్, కాసినేని వాసుబాబు, పార్టీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంగళగిరి వెళ్లారు. వేమూరు మండలం చావలి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు దాసరి శ్రీనివాసరావు గృహప్రవేశ కార్యక్రమానికి జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆందబాబు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వేమూరు మండలంలోని చావలి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు దాసరి శ్రీనివాసరావు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి నక్కా ఆందబాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దాసరి శ్రీనివాసరావు మనోరాలు అన్నప్రసన్న కార్యక్రమంలో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్, నక్కా ఆందబాబు, గాది వెంకటేశ్వరరావుకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఊసా రాజేష్, గ్రామ సర్పంచ్ విష్ణుమలక శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నగడ విజయబాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దండే సుబ్బారావు, దాది సీతారామయ్య, ధర్మేంద్ర, గోపాలం సుబ్బారావు, రవికాంత్, హరిదాస్ గౌరీశంకర్ తదితరులు హాజరయ్యారు. దుగ్గిరాల నిమ్మగడ్డ ఫౌండేషన్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. దుగ్గిరాల నిమ్మగడ్డ ఫౌండేషన్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణా కార్యక్రమం నిర్వహించారు. రానున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ప్రేరణా కార్యక్రమం జరిపారు. ఈ ప్రేరణా కార్యక్రమానికి ప్రముఖ సైకాలజీ కౌన్సిలర్ జంపాల విశాలాక్షి హాజరై పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. గ్రామానికి చెందిన వన్సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించగా వచ్చిన అతిథులకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షులు మిక్కిలేని గాంధీ, బాలిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి, బాలుర పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం జి ఉమాదేవి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొత్త గిరిధర్, గద్దే వాసు, జంపాల శివకృష్ణ, కొండప్రేని రవీంద్ర, జంపాల మురళీకృష్ణ, చింతమనేని మహేష్, ఉపాధ్యాయులు వివివి సతీష్, కృష్ణకుమారి, శివపార్వతి, పద్మావతి, 159 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో కొన్ని మంచి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దటం కోసం నా వంతు కృషిగా నా లీజర్ టైంలో నేను సర్వీస్ ఓరియంటెడ్గా స్కూల్స్, కాలేజెస్ వాళ్ళకి కొన్ని మోటివేషన్ క్లాసెస్ నేను చెప్తూ ఉంటానండి. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు వీళ్ళు స్ట్రెస్ తోటి చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. వాటి నుంచి వారిని ప్రతికూల పరిస్థితులను కూడా వారు అధిగమించి మంచిగా వాళ్ళు పైకి రావాలన్న ఉద్దేశంతో నేను ఒక 5-6 స్కూల్స్ ప్లాన్ చేసుకున్నాను. ఈ షార్ట్ పీరియడ్లో అట్లీస్ట్ ఆ కొద్ది మంది కన్నా ఈ స్ట్రెస్ లేకుండా సైకలాజికల్గా వారికి ఎలా పాజిటివ్ రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఈ స్టడీ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, మెమరీ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, బిహేవియరు ప్లస్ అసోసియేషను, వీటి గురించి నేను చెప్పడానికి దోస్త్ టీం వారు దుగ్గిరాల్లో వారు చేస్తున్నటువంటి ఒక సేవా ట్రస్ట్ వారు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. వీ ఇన్వైట్ హర్ ఫర్ దిస్ క్లాసెస్. మోరోవర్ ఏంటంటే వీళ్ళల్లో స్కిల్స్ పెంచడం కోసం ఈ ఏజ్లో ఇది కరెక్ట్ టైం ఆల్సో. ఈ 10th క్లాస్ అయిపోయే ఏజ్ తర్వాత వాళ్ళు నెక్స్ట్ గ్రేడ్లో ఎక్కడికి వెళ్తారంటే కాలేజెస్కి వెళ్తుంటారు. ఈ టైంలో వీ వాంట్ టు మోటివేషన్ ఫ్రమ్ దెమ్. ఆ మోటివేషన్ కోసం వాళ్ళందరినీ మేము ఎంకరేజ్ చేస్తాం. ఈ విశాలక్ష్మి గారు క్లాస్ తీసుకుంటానన్నారు. వీ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు హర్ ఆల్సో. క్లాస్ స్టూడెంట్స్ ఫర్ బాయ్స్ స్కూల్ అండ్ గర్ల్స్ స్కూల్ని ఆల్మోస్ట్ 160 పీపుల్ ఆర్ దేర్ టు వాళ్ళని తీసాము. తెనాలి కొత్తపేటలోని దొడ్డపేని ఇందిరా గర్ల్స్ హై స్కూల్ నందు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పల్నాటి నాగరాజు ఆధ్వర్యంలో నేత్రాలయ ఐకేర్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కోస్తాంధ్ర పొలిటికల్ ప్రొడక్షన్ ప్రెసిడెంట్ పల్నాటి నాగరాజ్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం దేశం అభివృద్ధి మరియు టెక్నాలజీ రంగాల్లో ముందుందని ఈ దశలో చిన్న వయసు నుండి పెద్ద వయసు వారికి డిజిటలైజేషన్ వల్ల అనేక కంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. మెడికల్ క్యాంపు నిర్వహించడానికి తమ తల్లి తనకు స్ఫూర్తిదాయకమని అన్నారు. మెడికల్ క్యాంపు నిర్వహణకు సహకరించిన మిత్రులకు, నేత్రాలయ ఐకేర్ వారికి, స్కూల్ హెచ్ఎం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం శాంతకుమారి మాట్లాడుతూ నేత్రాలయ ఐకేర్ వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తమ స్కూల్లో నిర్వహించినందుకు ఆనందంగా ఉందని, అలాగే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు నాగరాజుకు తమ పాఠశాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నేత్రాలయ ఐకేర్ సభ్యులు షేక్ సైదావలి, షేక్ సుభానివలి, డ్రాయింగ్ టీచర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మేము ఎవరైతే ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కంటి వైద్య శిబిరం, ఉచిత కంటి వైద్య శిబిరం కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అమ్మగారు కష్టపడి చాలా చదివించారు మమ్మల్ని. అలాగే ఆవిడ ఎప్పుడు ఒకటి చెప్తూ ఉండేవాళ్ళు, మేము సంపాదించిన 10 రూపాయల్లో 1 రూపాయి పేదవాళ్ళకి పెడితే మంచిదయ్యా అని చెప్పేవాళ్ళు. ఈ రోజున అదే ఉద్దేశంతో ఎవరైతే బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారో, ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్నారో వాళ్ళకి నా వంతు సాయంగా ఏదో ఒకటి సమాజ సేవ చేద్దామని ఈ రోజున ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కంటి ప్రాబ్లం ఉన్న పిల్లలకి ఐఎఫ్పి ప్యానెల్స్ క్లాస్ రూమ్లో కూర్చొని ఐఎఫ్పి ప్యానెల్స్లో లెసన్స్ చెప్తుంటే టీచర్స్ కొంచెం దూరంగా ఉండి కనిపించని పిల్లలకి టెస్టులు చేసి వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వటానికి, ఇంకా అవసరమైతే ఏదన్నా ట్రీట్మెంట్ ఇవ్వటానికి ముందుకొచ్చినందుకు నాగరాజు గారికి అట్లానే ఈ నేత్రాలయ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాం. తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన తోటకూర కోటేశ్వరరావును బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు తుల్లిమిల్లి శ్రీనివాసరావు మంగళవారం నియామక పత్రాలు అందజేశారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన తోటకూర కోటేశ్వరరావును బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు తుల్లిమిల్లి శ్రీనివాసరావు మంగళవారం నియామక పత్రాలు అందజేశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని శ్రీనివాసరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కుమారస్వామి గారి చేతుల మీదుగా గుంటూరు జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మరి ఆయన ద్వారాగా ఈ వినతి పత్రం ఇద్దరు చేతుల మీదుగా వేయటం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు నిన్న జరిగిన తుఫానులో చాలా మంది రైతులు నష్టపోయారు. వాళ్ళందరూ కూడా తాగు న్యాయం చేయాలని మరి ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని కూడా లోకల్ కోరటం అయింది. నాదే 5 ఎకరాల పొలం ఉంటే కనీసం ఇంతవరకు దానికి నష్టపరిహారం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రైతులకు ఇవ్వలేదు. దీని మీద తగిన చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వం మా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధ్యక్షుడు తీసుకెళ్తారని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి నంద్యాల గ్రామ ప్రజలందరికీ, బీజేపీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు సోదరులు రైతు భరోసా కేంద్రాలందు పంట నమోదు చేయించుకోవాలి. తెనాలి వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవడం జరుగుతున్న తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బి శేషన్న. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన ఏపీసీపీ డీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ జయభారతరావు. ఫిబ్రవరి 8వ తేదీన తెనాలి మండలంలో జరిగే పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.